నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। హాస్టల్లో సౌకర్యం లేకపోవడం వలనే విద్యార్థి ట్రైన్ ప్రమాదంలో మృతి చెందాడని విద్యార్థులు విద్యాసంఘాల ఆరోపణలు। ఆమె పేరులోనే ఉంది రాజస్వం। జిల్లా సర్వోన్నత అధికారిగా హుందాగా ఉంటూ అటు ప్రజలకు ఇటు అధికారులకు వారధిగా। నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 90 ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ। భక్తుల శివనామస్మరణ డప్పుల చప్పుడు మంగళ వాయిద్యాల మధ్య ప్రథమ నంది తిరునాళ్లను కన్నుల పండుగగా। దీర్ఘకాలిక భూ సమస్యలకు పరిష్కారం బాధిత రైతుల భూములో చిరునవ్వులు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా। నంద్యాల జిల్లాలో రెడ్ క్రాస్ అభివృద్ధికి సభ్యత్వాల నమోదుకు అధికారులందరూ సహకరించాలి। ప్రజా సమస్యలను సానుభూతితో పరిష్కరించండి। విఆర్ఓ వ్యవస్థ ప్రక్షాళన జరగాలి। శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లను తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు ఘన స్వాగతం। మృతి చెందిన విద్యార్థి సతీష్ కుటుంబానికి తగు న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా। నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ గిరిజన హాస్టల్లో ఉంటున్న పాలిటెక్నిక్ విద్యార్థి ట్రైన్ ప్రమాదంలో మృతి చెందాడు। విద్యార్థి మృతిపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి। విద్యార్థి మృతి చెందడానికి కారణం హాస్టల్లో సరైన వసతులు లేకపోవడం, కనీసం మూత్రశాలలు మరుగుదొడ్లు లేకపోవడంతో మొత్తం విద్యార్థులు పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ పక్కకు వెళ్లడం జరుగుతుంది। ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున హాస్టల్లో ఉంటూ పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి సతీష్ బహిర్భూమికి వెళ్లాడు। ఆ సమయంలో అంత చీకటి ఉండడంతో విద్యార్థి రైలు రాకను గమనించకపోవడంతో రైలు ప్రమాదానికి గురై మృతి చెందాడు। విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు మృతదేహాన్ని చూసి బోరున వినిపించారు। సమాచారాన్ని తల్లిదండ్రులకు అందించారు। మృతి చెందిన విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు। సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వలన పాలిటెక్నిక్ విద్యార్థి సతీష్ మృతి చెందారని విద్యార్థులు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి। గిరిజన సంక్షేమ హాస్టల్లో నెలకొన్న సమస్యలపైన ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడంతోనే ఈ సంఘటన చోటు చేసుకుందని ఎస్ఎఫ్ఐ నాయకులు సందీప్ కిషన్ నాయక్, దళిత సంఘాల నాయకులు బెనహర్ లూత్ ఆరోపించారు। బాబు బాబు ఈరోజు నంద్యాల కలెక్టర్ ఆఫీస్ కు కూటవేడు దూరంలో ఉన్న గిరిజన సంక్షేమ హాస్టల్లో ఈడిగ కులానికి చెందిన సతీష్ అనే అబ్బాయి పాలిటెక్నిక్ కాలేజీలో చదువుకుంటూ గిరిజన హాస్టల్లో వసతి తీసుకుంటూ విద్యార్థిగా కాలేజీకి పోతున్నాడు। ఆ కుటుంబంలో 15 ఏళ్ల పిల్లోడు ఈరోజు హాస్టల్లో వసతులు లేక, హాస్టల్లో బాత్రూమ్లు బాలేక, 80 మంది పిల్లలు ఉండే హాస్టల్లో బాత్రూమ్లు లేక బహిర్భూమి కోసం వెనకలనే ఉన్న ట్రాక్ దగ్గరికి వెళ్తే అక్కడ రైలు ప్రమాదంలో ఆ అబ్బాయి దుర్మరణం ఈరోజు చెందడం జరిగింది। పొద్దున్న ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి చాలా బాధపడుతున్నాను। ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లోడు ఈ విధంగా అయ్యాడంటే ఎంత బాధకు అంతే కదా। జిల్లాకి బాధ, తల్లిదండ్రుల బాధనైతే మేము తీర్చలేము। అటు ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న పిల్లోడు మనకి ఏదో కొంత అవకాశం లేకే కదా మనం జాయిన్ చేస్తాం। పిల్లోడు మంచి భవిష్యత్తు రావాలి। నాకైతే చాలా బాధ వేసింది। మీ వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి। మరో 2 పిల్లలు ఉన్నారు। రిపోర్ట్ తీసుకుంటాను। నా వైపు నుంచి
హోల్ హార్టెడ్గా ఎంత సపోర్ట్ ఇవ్వగలగాలో అంత సపోర్ట్ నా వైపు నుంచి నేను ప్రయత్నం చేసి ఇస్తాను. సరేనా? ఆమె పేరులోనే ఉంది రాజస్వం. జిల్లా సర్వోన్నత అధికారిగా హుందాగా ఉంటూ అటు ప్రజలకు ఇటు అధికారులకు వారధిగా ఉంటూ పరిపాలన అందించడంలో ఆమె సాటి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజకుమారి గణ్య నంద్యాల కలెక్టర్ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలనలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. అధికారుల మనసు నొప్పించగా తప్పులు చేసిన అధికారులకు సోకాస్ నోటీసులు ఇవ్వడం, అయినా మార్పు రాకుంటే సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడటం, అభివృద్ధి పనులు అవినీతి అక్రమాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నాను. ఇప్పటికే కలెక్టర్ 12 మందిపై సస్పెన్షన్ వేటు వేసి 33 మందికి సోకాస్ నోటీసులు పంపి ఒక తహసీల్దార్ కు 2 ఇంక్రిమెంట్లు కట్ చేశారు. దీంతో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు, సిబ్బంది, అవినీతి అధికారులు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ ప్రజలకు సక్రమంగా సేవలు అందేలా కృషి చేస్తుంటే ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అర్హులకు అన్యాయం జరిగితే సహించేది లేదంటే కలెక్టర్ స్పష్టం చేస్తుండటం విశేషం. నంద్యాల జిల్లా గత 12 సంవత్సరాల నుండి దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించామని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాస్టల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి సంబంధిత భూ ఉత్తర్వులు బాధితులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ గత 12 సంవత్సరాల నుండి వివిధ చిక్కుముడులతో పెండింగ్ లో ఉండి పరిష్కారం కాని సమస్యను సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపమన్నారు. భూ సమస్యల పరిష్కారానికి తహసీల్దార్లు, ఆర్డీఓలు కార్యాలయాల్లో చుట్టూ తిరిగి విసిగి వేశారని, బాధిత రైతులు విన్నవించుకోపోవడంతో ఇందుకు సంబంధించిన రికార్డులను క్షేత్రస్థాయి నుండి తెప్పించుకుని భూ సమస్యలు పరిష్కరించామన్నారు. తహసీల్దార్లు, ఆర్డీఓలు, సెక్షన్ సిబ్బంది త్వరితగతిన భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. బాధితుల సర్వే నెంబర్లు, రిజిస్ట్రేషన్, ఐజీఆర్ఎస్ నిషేధిత జాబితాలో నోటిఫై చేయాలని రిజిస్టర్ను కలెక్టర్ ఆదేశించారు. తహసీల్దార్ వ్యవస్థ, తహసీల్దార్లు ఏం చేస్తారు? ఆర్ఏ అంటారు, విఆర్ఓ అంటారు, లేకుంటే మండల్ సర్వేయర్ అంటారు. అక్కడెక్కడే నలిగిపోతుంది సంవత్సరాల కొద్ది ఫైల్. డిస్టిక్ లెవెల్కి రాదు. వచ్చిన తర్వాత రకరకాల ఇక అక్కడ మనం ఇప్పుడు డిస్టిక్ రిజిస్ట్రార్ గారు ఉన్నారు, లేకుంటే సబ్ రిజిస్ట్రార్ గారు ఉన్నారు. రిఫ్యూజ్ చేయడం. నేను 3 lakhs చలాన్ కట్టాను. చలాన్ కట్టి ఎన్ని సంవత్సరాలు అయిందండి? రిజిస్ట్రేషన్కి వెళ్తే రిఫ్యూజ్ చేయడం. ఏమంటే మీది ఆ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది అని చెప్పడం. అట్లా 4 ఎకరాలు ఒకేసారి. ఎవరు? తహసీల్దార్ ఆఫీస్ లో, మండల్ మహానంది మండల్ ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ రిఫ్యూజ్ చేయడం. ఏమంటే మీరు ఆన్లైన్ లో లేదని. అసలు 2 సార్లు వీళ్ళు 1935 నుంచి ఆర్ఎక్స్ తీసుకొస్తే అప్పటి నుంచి రిజిస్ట్రేషన్లు అయిన తర్వాత ఇప్పుడు 1920లో మాకు రిఫ్యూజ్ చేయడం ఏమిటైనా ఆ పేపర్లన్నీ తీసుకెళ్ళి కానీ ఇంత చూడటం కూడా చూసేది లేదు. ఎవరు? తహసీల్దార్లు కానీ, ఆర్ఐలు కానీ, డిప్యూటీ తహసీల్దార్లు కానీ, లేకుంటే మండల్ సర్వేయర్లు కానీ అలా రిఫ్యూజ్ చేస్తే ఎక్కడ న్యాయం ఎక్కడ జరుగుతుంది? కలెక్టర్ గారు ఎన్ని చూస్తారు? మరి ఎందుకు పెట్టారు మండల వ్యవస్థ? 1986 నుంచి ఎన్టీ రామారావు గారు ప్రజలకు న్యాయం జరగాలే కదండి. ఇన్ని చేశారు. ఇప్పుడు ప్రధానంగా మేము వచ్చిన తర్వాత, నంద్యాల కలెక్టర్ గారు, మేడం గారు వచ్చిన తర్వాత విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో సమస్యలు పరిష్కారం చేసి ఇవ్వడం జరుగుతుంది. చాలా కృతజ్ఞతలు మేడం మీకు. మీ లాంటి ఆఫీసర్లు దేశానికి అవసరం, రాష్ట్రానికి కాదు. చాలా చాలా వెరీ మచ్ అప్రిషియేటెడ్. కృతజ్ఞతలు. చాలా చాలా ఇలాంటి ఆఫీసర్లు దేశానికి అవసరం. ఆలగడ్డ ఏవి సుబ్బారెడ్డి ఫంక్షన్ హాల్లో వీరపాలి కలెక్టర్ గారు ఇస్తున్నారు మేడం. అప్పటి నుంచి నేను ఎన్ని సార్లు తిరిగినప్పటికీ ఆ అడిగిన కనెక్షన్ ఏమాత్రం చేయలేదు మేడం వాళ్ళు. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలాసార్లు తిరిగిన, ఎవరు పడగడం లేదు అధికారులు. మళ్ళీ తర్వాత ఇక్కడికి ఈ నంద్యాల జిల్లా 2022 మార్చిన తర్వాత ఆ పొలంలో పొజిషన్ యాక్ట్ తెచ్చారు. దాని నిమిత్తం కనీసం అంటే 20 సార్లు సొంతలకి ఏ పర్సెంట్ ఇక్కడే ఉన్నాయి. చూడండి మేడం,
20 సార్లు వచ్చినప్పటికీ ఒకసారి పోతే ఆడికి పే చేయమంటాడు, ఇంకోసారి పోతే మాన్యువల్ ఇష్యూ చేయమంటాడు, ఇంకోసారి పోతే ఆన్లైన్ ఇష్యూ చేయమంటాడు, ఇంకోసారి పోతే ఇట్లా సార్ రోజు ఒక 10 ఏళ్ళకి ఒక సబ్జెక్ట్ ఇస్తారు. కనీసం ఒకసారి ఆ రెండు క్లుప్తంగా చెప్తే మేము తీసుకొచ్చి సిద్ధంగా ఉంటాం కదా, ఆ విషయం చెప్పేది. ఇప్పుడు 3 నెలలకు ఒకటి చెప్తారు. ఇది మేడం విషయం. ఇక్కడ ధన్యవాదాలు ఉంటూ తెలంగాణ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. క్లియర్ అయ్యేంత వరకు ఇప్పుడు వచ్చిన మన మేడం గారు దీని గురించి శ్రద్ధగా ఆలోచించి నా సమస్యను పరిష్కారం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా అభినందనలు మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా సంతోషంగా ఉంది మేడం. ఈరోజు ఈ ఫైల్ కోసం అమ్మా నాన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు మేడం. 2018 నుంచి తిరుగుతున్నాం. వాళ్ళు ముసలి వాళ్ళు అయినారు, తిరగలేకపోతా. దాని గురించి నేను హ్యాండిక్యాప్డ్ మేడం. చాలా సంవత్సరాల నుంచి తిరిగి ఏడుపు కూడా వచ్చేస్తుంది నాకు అసలు. ఇన్నాళ్ళకి మాకు సమస్య పరిస్థితి. చాలా థ్యాంక్స్ మేడం. బాస్ ఇక్కడ ఓకేమ్మా. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెస్ట్రసల్ సిస్టమ్ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ అదురాజ్ సింగ్ రాణా ఫిర్యాదుదారుల నుంచి 90 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తి స్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, ఫిర్యాదులను మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని, నిర్ణీత గడువు లోపల ఫిర్యాదుదారులను పరిష్కరించాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత అధికారులతో చట్ట పరిధిలో సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. భక్తుల శివనామస్మరణ, డప్పుల చప్పుడు, మంగళ వాయిద్యాల మధ్య ప్రథమ నంది తిరునాళ్లను కన్నుల పండుగగా నిర్వహించారు. కార్తీక మాసం చివరి రోజు అమావాస్య సందర్భంగా ప్రథమ నందీశ్వరునికి బిలువ గులాబీ పుష్పాలతో, కేదారేశ్వర అమ్మవారికి గాజులతో అలంకరణ చేశారు. పండితులు అమ్మవారిని, స్వామివారిని దర్శించుకోవడానికి వందలాది మంది భక్తులు క్యూ కట్టారు. అనంతరం క్షేత్రంలో తిరునాళోత్సవం నిర్వహించారు. నంది వాహనంపై స్వామివారి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి ఆలయ మాడ వీధిలో రథోత్సవాన్ని నిర్వహించారు. నంద్యాల చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన కళాకారులు చక్కబజన కోలాటాన్ని ప్రదర్శించారు.
నేరొచ్చింది ఇదే ఇక్కడ కాబట్టి నిజంగానే అదొక మున్సిపల్ కమిషనర్ ఏమంటారు ఇక్కడే ఉన్నాం సార్. రిలాక్స్ నంద్యాల జిల్లా గత 12 సంవత్సరాల నుండి దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించామని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని పీసీఆర్ఎస్ హాస్టల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి సంబంధిత భూ ఉత్తర్వులు బాధితులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ గత 12 సంవత్సరాల నుండి వివిధ చిక్కుముడులతో పెండింగ్ లో ఉండి పరిష్కారం కాని సమస్యను సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపమన్నారు. భూ సమస్యల పరిష్కారానికి తహసీల్దార్లు ఆర్డీఓలు కార్యాలయాల్లో చుట్టూ తిరిగి విసిగి వేశారని, బాధిత రైతులు విన్నవించకపోవడంతో ఇందుకు సంబంధించిన రికార్డులను క్షేత్రస్థాయి నుండి తెప్పించుకొని భూ సమస్యలు పరిష్కరించామన్నారు. తహసీల్దార్లు ఆర్డీఓలు సెక్షన్ సిబ్బంది త్వరితగతిన భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. బాధితుల సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్ ఐజీఆర్ఎస్ నిషేధిత జాబితాలో నోటిఫై చేయాలని రిజిస్టర్ను కలెక్టర్ ఆదేశించారు. రావాల్సిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని వైస్ ప్యాటర్న్ గా చేరమని అడగచ్చు. ప్యాటర్న్ వైస్ ప్యాటర్న్ అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మీకు సర్టిఫికేట్ వస్తుంది. అదే లైఫ్ మెంబర్షిప్ అయితే మన స్టేట్ హెడ్ దగ్గర నుంచి మీకు వస్తుంది. అండ్ మీకు మెంబర్షిప్ తీసుకున్న ప్రతి వాళ్ళకు కూడా మేము ఒక ఐడి కార్డ్ ఇస్తాము. సో మెంబర్షిప్ కలెక్ట్ చేయడంతో పాటు 2 ఫోటోస్, ఆధార్ నెంబర్, అడ్రస్ కూడా ఉండాలి. అందుకని మీకు ప్రొఫోమా ఇస్తున్నానని చెప్తున్నాను. డిప్యూటీ సిఇఓ గారు, డిఆర్ఓ గారు, రెవెన్యూ మొత్తం డిఆర్ఓ అండ్ ఆర్డీఓస్ తీసుకోవాలి. అండ్ ఆల్ ఆఫీసర్స్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆఫీసర్ మీరు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి చేస్తే గానీ అవ్వదు. మీరు మెంబర్షిప్ కలెక్ట్ చేసినప్పుడు ఒక పెద్ద ప్రోగ్రామ్ పెట్టి మళ్ళీ మనం ఐడి కార్డు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి 2 ఫోటోస్, అడ్రస్, ఆధార్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. ప్యాటర్న్స్ ఎన్ని ప్యాటర్న్ గా చేస్తాము అంటే అది చాలా సంతోషం. వెల్కమ్ చేసుకుంటున్నాను మీ అందరికీ. మంచిది. దీనివల్ల ఉపయోగం ఏంటి? మనం మెంబర్షిప్ కలెక్షన్ కానీ హై ఉంటే స్టేట్ నుంచే మనకి ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీలో ఎంత మెంబర్షిప్ ఉండాలి, మనకి బ్లడ్ స్టోరేజ్ యూనిట్ రావాలి. ఒక కాన్స్టిట్యున్సీలో మినిమం 1000 మెంబర్షిప్స్ కానీ మనం చేస్తే మనకి గవర్నమెంట్ నుంచి బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ఫెసిలిటీ వస్తుంది. సో మన జిల్లా 7 కాన్స్టిట్యున్సీస్ లో కలిపి 7000 మెంబర్షిప్ చేయడం మనకి కష్టమైన పని కాదు నేను అనుకుంటున్నా. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ జనవరి మొదలయ్యే సమయానికి మన 7 కాన్స్టిట్యున్సీస్ లో కూడా రెడ్ క్రాస్ వాళ్ళకి 7 బ్లడ్ స్టోరేజ్ యూనిట్స్ వస్తే బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళు దూరం. నంద్యాల జిల్లా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలు స్వీకరించిన ఫిర్యాదులను పరిష్కరించడంలో అలసత్వం వహిస్తున్నారని, ఇష్టానుసారంగా రెడ్రెసెస్ చేయకుండా సానుభూతితో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి జిల్లా మండల స్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీసీఆర్ఎస్ హాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి వినతులను స్వీకరించారు. డిఆర్ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కొంతమంది జిల్లా మండల స్థాయి అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుండి స్వయంగా సమీక్షిస్తున్నప్పటికీ సీరియస్ గా తీసుకోకుండా ఎండోర్మెంట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రజా సమస్యలను సానుభూతితో పరిష్కరించాలని ఆదేశించారు. సరైన రీతిలో ఎండోర్మెంట్స్ ఇవ్వకపోతే ఉపేక్షించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. సీఎంఓ కార్యాలయం నుండి వచ్చిన గ్రీవెన్స్ కూడా పెండింగ్ లో ఉన్నాయని, పరిష్కరించడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని కలెక్టర్ ప్రశ్నించారు.
శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వార్లను తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అచ్చంపేట ఎమ్మెల్యే వంశకృష్ణ ఆదివారం దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అర్చకులు వేద ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్థానిక మల్లికార్జున సత్రాన్ని మంత్రి ఎమ్మెల్యే సందర్శించారు. సత్రం ప్రతినిధులు వారిని సీతక్క సత్కరించారు. వారి వెంట సిఐ ప్రసాదరావు, స్థానిక తెదేపా నాయకుడు శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. సతీష్ కుటుంబానికి తగు న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ రాజకుమారి కన్య విద్యార్థి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. విద్యార్థి మృతి చెందడంపై విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ ను కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థి మృతి చెందడం బాధకరమని, ఆ బాధను ఎవరూ తీర్చలేదని కలెక్టర్ చెల్లించిపోయారు. హాస్టల్ కు అవసరమైన సౌకర్యాలను కల్పించడంతో పాటు ప్రొటెక్షన్ వాల్ నిర్మించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థి ఇంటికి వెళ్లి తాను స్వయంగా కుటుంబ సభ్యులను కలుస్తానని, మృతి చెందిన విద్యార్థి బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుండి రావాల్సిన లబ్ధిని అందజేస్తామని ఆమె విద్యార్థులకు హామీ ఇచ్చారు. అంతకుముందు విద్యార్థులు కలెక్టర్ తో మాట్లాడుతూ గిరిజన సంక్షేమ హాస్టల్లో రెగ్యులర్ వార్డెన్ లేడని, ఇన్ఛార్జ్ వార్డెన్ కొనసాగుతున్నాడని, కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా లేవని, హాస్టల్లో ఉన్న సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరెవరు ఆ ప్లేస్లో ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను రిపోర్ట్ తీసుకుంటాను. సరేనా? మీ బాధను ఎటు నేను తీర్చలేను. ఎందుకంటే అన్ని వచ్చే పోగొట్టుకోవడం అంటే మాటలు కాదు. పొద్దున్న ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి చాలా బాధపడుతున్నాను నేను. ఎందుకంటే ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లోడు ఈ విధంగా అయ్యాడంటే ఎంత బాధకు అంతే కదా. జిల్లాకి బాధ, తల్లిదండ్రుల బాధనైతే మేము తీర్చలేము. అటు ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న పిల్లోడు మనకి ఏదో కొంత అవకాశం లేకే కదా మనం జాయిన్ చేస్తాం. పిల్లోడు మంచి భవిష్యత్తు రావాలి. నాకైతే చాలా బాధ వేసింది. మీ వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి. మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేను రిపోర్ట్ తీసుకుంటాను. నా వైపు నుంచి గోల్ మాట్లాడేగా ఎంత సపోర్ట్ ఇవ్వగలిగారో అంత సపోర్ట్ నా వైపు నుంచి నేను ఇస్తాను. సరేనా? ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చారు. వారికి కూడా ఎంకరేజ్ చేశారు. సార్, జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న ఇన్స్టిట్యూట్లో ఇలాంటి పరిస్థితులు దానికి ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తాం. బట్ వాళ్ళన్నీ ఇమీడియట్గా నేను సరే పర్మనెంట్ స్ట్రక్చర్ లేకపోయినా ఏదో సమ్ టెంపరీ స్ట్రక్చర్తోనైనా సమ్ సెపరేషన్ అనేది అయితే చేయిస్తాం. ఓకే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హాస్టల్లో సౌకర్యం లేకపోవడం వలనే విద్యార్థి ట్రైన్ ప్రమాదంలో మృతి చెందాడని విద్యార్థులు, విద్యాసంఘాల ఆరోపణలు. ఆమె పేరులోనే ఉంది రాజస్వం. జిల్లా సర్వోన్నత అధికారిగా హుందాగా ఉంటూ అటు ప్రజలకు ఇటు అధికారులకు వారధిగా. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 90 ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ. భక్తుల శివనామస్మరణ, డప్పుల చప్పుడు, మంగళ వాయిద్యాల మధ్య ప్రథమ నంది తిరునాళ్లను కన్నుల పండుగగా.
దీర్ఘకాలిక భూ సమస్యలకు పరిష్కారం బాధిత రైతుల భూములో చిరునవ్వులు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల జిల్లాలో రెడ్ క్రాస్ అభివృద్ధికి సభ్యత్వాల నమోదుకు అధికారులందరూ సహకరించాలి. ప్రజా సమస్యలను సానుభూతితో పరిష్కరించండి. విఆర్ఓ వ్యవస్థ ప్రక్షాళన జరగాలి. శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లను తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు ఘన స్వాగతం. మృతి చెందిన విద్యార్థి సతీష్ కుటుంబానికి తగు న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. వార్తలు ఇంతతో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.